ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతుండడం దేశీయ చమురు సంస్థలకు తీవ్ర నష్టాలను మిగులుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు దేశంలో రిటైల్ ధరలను పెంచకపోవడంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ను భారీ నష్టాలకు విక్రయించాల్సి వస్తోంది. అటు వంట గ్యాస్, ఎరువుల సబ్సిడీల భారం కూడా తీవ్రంగా పెరిగిపోతోందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్దం కారణంగా పెరిగిన చమురు ధరలు సామాన్యుడి జేబుకే కాదు, దేశీయ చమురు సంస్థల లాభాలకు కూడా గండి కొడుతున్నాయి. 2 నెలల క్రితం ఇరాన్, అమెరికా యుద్దం మొదలు కాకముందు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $70 నుంచి $72 ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా $120 నుంచి $126 చేరుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో సరఫరాకు అంతరాయం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. ముడి చమురు ఖర్చు పెరిగిన దేశీయంగా బంకుల్లో ఇంధన ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశీయ చమురు సంస్థలు ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పై $14, లీటర్ డీజిల్ పై $18 చొప్పున నష్టాలను భరిస్తూ వినియోగదారులకు ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడంతో చమురు కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ సంక్షోభం కేవలం పెట్రోల్, డీజిల్ పై మాత్రమే కాకుండా వంట గ్యాస్, ఎరువుల రంగాలపై కూడా గట్టిగా పడుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక ఏడాదిలో వంట గ్యాస్ విక్రయాలపై చమురు సంస్థలకు ఏకంగా 80,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అటు ముడిసరుకు, సహజవాయువు ధరలు పెరగడంతో ఎరువుల సబ్సిడీ భారం కూడా బడ్జెట్ అంచనాలను మించిపోనుందని ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది 2.05 లక్షల కోట్ల నుంచి 2.25 లక్షల కోట్లకు చేరే అవకాశముందని పేర్కొంది. ముడిసరుకు, ఇంధన ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపలేక చమురు, ఎరువులు, రసాయనాలు, సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలు సతమతమవుతున్నాయి. గృహాలకు సరఫరా చేసే పైప్లైన్ గ్యాస్ లాభదాయకత స్థిరంగా ఉన్నప్పటికీ వాహనాలకు వాడే సీఎన్జీ లాభాల మార్జిన్ మాత్రం పడిపోతుందని ఇక్రా చెబుతోంది. ప్రస్తుతం ఇంధన రీటైల్, ఎరువులు, కెమికల్ రంగాల భవిష్యత్తుపై ప్రతికూల అంచనాలు ఉన్నాయని ఇక్రా తెలిపింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగి అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి చేరుకుంటే తప్ప ఈ రంగాలకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశం లేదని వివరించింది.